ఒక కోటి దీపము వెలుగుతుంది ఈ పొద్దు. ఇది ఒక అద్భుతమైన సమారంభం. చౌదరి గారు చాలా బాగా ప్లాన్ చేశారు. భక్తి సారము మా ప్రపంచంలో, మన జీవితంలో సారం ఏమంటే భక్తి. భక్తి ఉంటే అన్నీ ఉంటుంది. భక్తి లేకపోతే నిస్సారమైన జీవనము ఎవరికి కావాలి కదా. దానికి భక్తి పెరగాలి అంటే పెరిగేదానికి 4 పని చేయాలి. 4 స్టేజెస్ ఉంది. క్రియే, చర్యే, యోగం, దాని తర్వాత జ్ఞానము. క్రియ అంటే ఇది కర్మకాండము, ఇదన్నీ పూజలు చేసేది, పుష్పాలు వేసేది, ఇదన్నీ క్రియే. దాని తర్వాత చర్యే, మన స్వభావంలో ఒక మంచి చెడు అన్నీ తొలగిపోయి మంచి స్వభావము మన లోపల పెట్టుకోలేది, అది చర్యే. దాని తర్వాత యోగము, ప్రాణాయామం చేసేది, ధ్యానం చేసేది, యోగా చేసేది, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మన శరీరం స్వస్థంగా ఉంటుంది, మనసు కూడా బాగుంటుంది. దానిపైన జ్ఞానము, నేను ఎవరు, ఈ విచారము మన లోపల వస్తూ ఉంటే ఒక శుద్ధమైన చైతన్య శక్తి మన లోపల పెరుగుతుంది, వెలుగుతుంది. ఆ శక్తియే, మన ఆత్మశక్తియే ఈశ్వరుడు. దానికే చెప్పారు కదా, ఆత్మాత్వం గిరిజామతి. శివుడు ఎక్కడ ఉంటాడంటే మన లోపలే ఉన్నారప్ప. దేవుడు మన లోపల ఉన్నారు. ఆ భగవంతుడు మన లోపల ఉన్నాడు. ఆ భగవంతుడిని కనుక్కోదానికి భక్తి ఒకటే సాధనము.